యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చదవబడిన లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవా, ఈ సమయంలో నీ మందిరములో ప్రవేశించి పాటలు పాడుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి, స్తోత్రం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం తండ్రి. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో ఆ సంగతుల గురించి మీరు మాకు బయలుపరుస్తున్నందుకై స్తోత్రాలు. ఈ మాటలు దీవించండి. అనేకులకు ప్రభువా రక్షణ కలిగించే మాటలుగా మీరు అనుగ్రహించు తండ్రి, సహాయం చేయండి. మాకును అర్థమయ్యే కృప అనుగ్రహించు, సహాయించమని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా పరిశుద్ధాత్మదేవ, మీరు మాలో ఉండి మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మనము పై వచనాలు అనగా మొదటి 4 వచనాలు ధ్యానము చేసుకున్నాం. ఈ దినమున 5వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ 5వ వచనంలో రాయబడిన మాట, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అనే మాటలు ఇందులో కనిపిస్తాయి. దేవుడు వెలుగై ఉన్నాడు అని ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగు మనం కంటితో చూసే వెలుగు కాదు, కానీ ఆధ్యాత్మికమైన వెలుగు అని రాయబడింది. ఆధ్యాత్మికమైన వెలుగు అని. క్రొత్త నిబంధనలో చీకటి పాపానికి, అంధకార విషయాలను ఎరిగి ఉండడానికి సూచనగా మనకు కనిపిస్తాయి. అయితే వెలుగు పవిత్రతకు, సత్యానికి సూచన. వెలుగు పవిత్రతకు, సత్యానికి సూచన అని బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. అందును బట్టి దేవుడు వెలుగై ఉన్నాడు అనే మాట మనము చదువుకున్నాం. చూడండి, బైబిల్లో కొన్ని వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్పే మాట ఆలోచన చేద్దాం. 16వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం, 12 నుంచి కలిసి ఉన్నాయి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులును నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులును దేశమును నప్తాలి దేశమును యోర్ధానునకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయులు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న
వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభం ఇది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభం. ఆయన ప్రారంభం ఏమిటంటే గలిలయకు తిరిగి వెళ్ళాడంట. నజరేతు విడిచి జబుల్ దేశం, నఫ్తాలి అను దేశంలో ఆ ప్రాంతాలకు వచ్చాడు అని మాట రాయబడింది. ఆయన కపెర్నహూములో కాపురం ఉండెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఆ తదుపరి రాయబడిన మాట ఏంటంటే జబుల్ను దేశం, నఫ్తాలి దేశం, యొర్దానుకు అవతలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయలో చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరన్నమాట కనిపిస్తుంది. అన్యజనులు నివసించు గలిలయలో అన్నమాట ఉంది. అన్యజనులు నివసించు గలిలయ దేశం, వారు గొప్ప వెలుగు చూచిరి లేదా వెలుగు ఉదయించెను అని మాట రాయబడింది. వెలుగు ఉదయించెను, గొప్ప వెలుగు చూచిరి. గొప్ప వెలుగు చూచిరంటే వారు యేసును చూచారు అని. యేసు ప్రభు లోకానికి ఆయన వెలుగుగాను మనకు కనిపిస్తాడు. మరి మరణ ఛాయలో ఉన్నవారికి అనే పదం ఇందులో ఉంది. మరణ ఛాయలో ఉన్నవారు, వారు వెలుగును చూచిరి అన్నమాట కనిపిస్తుంది. దీని గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన మాటలు నెరవేరినాయి అన్నమాట ఇందులో ఉంది. సోదరులారా, మరి గొప్ప వెలుగు ప్రకాశించను అంటే యేసు ప్రభు వారి మధ్యకు వచ్చాడు. చీకట్లో వెలుగు ప్రకాశించినట్లుగా ఆయన ప్రకాశించాడు అనే మాట మనకు దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. ఇక లూకాసు వార్త 2:32లో దేవుని వాక్యం చెప్తున్న మాట మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాగూ బైబిల్ చెబుతూ ఉంది. 29 నుంచి 32 వరకు కలిసి ఉన్నాయి. ఈ మాట చూడండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అని అన్నాడు. ఒక భక్తుడు, అతని పేరు షిమియోను అనే మాట మనకు కనిపిస్తుంది. షిమియోను యేసు ప్రభును చూడకముందు తను చనిపోడనే వాగ్దానము మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి యేసు ప్రభుని ఎత్తుకొని తన చేతుల్లో ఇలాగ చెబుతున్నాడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్నాడు. ఇప్పుడు నీ దాసుని అన్నాడు. పసిబాలుని ఎత్తుకొని చేతుల్లో నీ దాసుని అంటున్నాడు. యేసు ప్రభు 8 దినాలు అప్పుడు మందరంకి వచ్చిన తర్వాత ఆయన ఎత్తుకొని కదా ఈ మాట తాను పలికాడు అంటూ విధంగా చెప్పాడు. చూడండి, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచినాను అన్నాడు. యూదులకేమి అన్యజనులకేమి రక్షణ నేను కనులారా చూచాను అని షిమియోను ఈ మాట చెప్పినాడు. కాబట్టి అన్యజనులకు, యూదులకు లేదా ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకైతే మహిమగా, అన్యజనులకు వెలుగుగా అనే మాటలు ఉన్నాయి.
అన్ని జనులకు వెలుగు, ఇశ్రాయేలు ప్రజలకేమో మహిమ అనే పదాలు రాయబడ్డాయి. ఏది ఏమైనా వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అనే మాట తాను పలికినాడు. కాబట్టి ఆయన వెలుగు అనే మాట ఇందులో మనము చూడగలుగుతాం. ఆయన వెలుగుగా ప్రకాశించాడని మరి షిమ్యోను అయితేనేమి, హన్నా అయితేనేమి, వీరిద్దరు కూడా దేవుణ్ణి స్తుతించారు. వారు దేవుణ్ణి స్తుతించినారు, వారు దేవుణ్ణి ఘనపరిచారన్నమాట ఇందులో మనము చూడగలుగుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా ఇదే మాట కనిపిస్తాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అనే మాట ఉంది. ఆయనలో ఏముందంట? జీవం ఉందంట. ఆ జీవము మనుషులకు ఏమైంది? వెలుగై ఉండెను అనే మాట ఉంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించడం లేదు. ఏమిటి చీకటి అంటే, క్రీస్తు వెలుగు సాతాను ఆధీనములో ఉన్న దుర్మార్గపు పాప బహిష్టమైనటువంటి లోకము ప్రకాశిస్తున్నటువంటి ఈ వెలుగులోకి రావటం లేదన్న సంగతి బైబిల్ మన జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. సోదరులారా, ప్రపంచములో అధిక భాగము ఆయన జీవాన్ని కానీ వెలుగును కానీ అంగీకరించలేదంట లోకం. కాబట్టి చీకటి వెలుగును గ్రహింపకుండెను, చీకటి వెలుగును గ్రహింపకుండెను అంటే వెలుగుకు తగిన ప్రాధాన్యత చీకటి ఇవ్వలేదు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. వెలుగుకు ప్రాధాన్యత చీకటి ఏమాత్రమును ఇవ్వటం లేదని బైబిల్లో మనము చూడగలుగుతాం. కాబట్టి వెలుగు లోకములో ఉండెను కానీ మరి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అనే పదాలు ఈ 5వ వచనంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. బైబిల్లో మనకు జ్ఞాపిస్తుండండి 3వ అధ్యాయమే చూడండి. ఒకట యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడిన మాట, 3వ అధ్యాయము 19-20 వచనాలు. 3వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారంట. దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. ఆ తీర్పు ఇదే అన్నాడు, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించలేదు, చీకటిని వాళ్ళు ప్రేమించినారు. తమ క్రియలు చెడ్డవైనందున కాబట్టి వెలుగును ప్రేమించకుండా వారు చీకటిని ప్రేమించినారు. చీకటిని ప్రేమించుట అనగా దుర్మార్గుల ముఖ లక్షణం, నైతిక విలువను, ఇవన్నీ కూడా పాపపు జీవితం, పాపపు బ్రతుకు వాళ్ళు గడుపుతున్న మట్టి వాళ్ళు వెలుగు వద్దకు రావడం లేదు. ఒకవేళ వెలుగు వద్దకు వస్తే కనుక వారి జీవితం అంతా బయటపడుతుందని చెప్పేసి వాళ్ళు చీకటినే ప్రేమించారు కానీ వెలుగును వాళ్ళు ప్రేమించకుండా ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. 20వ వచనంలో దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును అన్న మాట ఉంది. ఎవడంట? దుష్కార్యము చేయు ప్రతివాడు కూడా ఏం చేస్తాడు? వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగును వద్దకు వాడు రాడు. తమ క్రియలు కనిపిస్తాయి, తమ నడవడిక కనిపిస్తుంది, తమ జీవితం కనిపిస్తుంది. కాబట్టి వీరేమాత్రమును వెలుగును వద్దకు రాకుండా
చీకటినే ప్రేమించారు, చీకట్లోనే బ్రతుకుతూ ఉన్నారు, చీకట్లోనే చచ్చిపోతూ ఉన్నారు. ఆయన వెలుగై ఉన్న దేవుడు అని దేవుని వాక్యం మనకు పరిచయం చేస్తూ ఉంది. 8వ అధ్యాయం వచనం 12 యోహాను సువార్తలోని మనం చూసినప్పుడు 8వ అధ్యాయము వచనం 12లో రాయబడిన మాట, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అన్నమాట ఉంది. యేసు లోకానికి వెలుగు, యేసు ప్రభు లోకానికి వెలుగు. కాబట్టి నేను లోకమునకు వెలుగును అన్నాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో ఏమాత్రం నడవడు. అంతే, నన్ను వెంబడించువాడు, నన్ను ప్రేమించువాడు చీకటిలో నడవక అన్నమాట, చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పినాడు. దేవుని ప్రేమించువాడు చీకటిని ఏమాత్రం ప్రేమించాడు, చీకటిని ప్రేమించువాడు వెలుగుని ఏమాత్రం ప్రేమించాడు, ద్వేషిస్తాడు అని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 12వ అధ్యాయము 36వ వచనం యోహాను సువార్త 12:36లో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచడని వారితో చెప్పాను అనే మాట ఉంది. మీరు వెలుగు సంబంధులగునట్లు, మీరు వెలుగు సంబంధులు కావాలంటే ఏం చేయాలంట? మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. మీరు వెలుగు సంబంధులు కావాలంటే, అనగా దేవుని పిల్లలు కావాలంటే వెలుగుండగానే ఆ వెలుగులో మీరు విశ్వాసం ఉంచండి, వెలుగునందు విశ్వాసం ఉంచండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, యేసునందు విశ్వాసం ఉంచండి అని వారితో చెప్పినాడు. 46వ వచనం 46వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని అన్నాడు. యేసు ప్రభు యొక్క మాటల సారాంశం ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా, ఎవరెందంట? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను అని ఈ వచ్చిన భాగం మన జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క మాటల సారాంశము ఇది అనేది మనము గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఆయన వెలుగు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఇదే మాట రోమీలకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు, ఇలాగూ చెప్తున్నాడు. 13:12 రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము వచనం 12లో రాయబడిన మాట, రాత్రి చాలా గడిచి మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అనే మాట ఉంది. ఇందులో మనం చూస్తున్నాం, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది అన్నాడు దేవుడు. రాత్రి చాలా గడిచిపోయింది, పగలేమో సమీపంగా ఉంది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందాము అనే పదం అంటే, రాత్రి చాలా గడిచి అంటే సంఘములోని విశ్వాస పాత్రులైన వారిని పరలోకానికి కొనిపోవడానికి క్రీస్తు వెంటనే తిరిగి రాబోతున్నాడని పౌలు ఇక్కడ విశ్వాసం ఉంచాడు, లేదా విశ్వసించినట్టుగా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. సంఘములోని విశ్వాస పాత్రులైన వారిని పరలోకానికి కొనిపోవడానికి క్రీస్తు వెంటనే తిరిగి రాబోతున్నాడని పౌలు విశ్వసించాడు. అందుకే
ఈ మాటలు పౌలు చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఏమన్నాడు పౌలు? ఏమిది ఈ మాట అంటే, యోహాను సువార్త 14:13లో, యోహాను సువార్త 14:13లో మరి ప్రభు గురించి వ్రాయబడిన మాట మనము గుర్తెరగాలన్న సంగతి. మీరు నా నామమున దేన్ని అడుగుదురో దానిని చేతును అని అన్నాడు. కాబట్టి ఇందులో రాయబడిన మాట అద్భుతాలను గురించినటువంటి వాగ్దానము ఇందులో మనకు కనిపిస్తుంది. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు దానిని చేతును అని ఇక్కడ యేసు ప్రభువు మాట్లాడినాడు. కాబట్టి మనము అంధకార క్రియలను విసర్జించాలి. తదుపరి తేజ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందాం అని పౌలు చెప్తాడు. తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్నవాడు మాత్రమే ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు. అతడు మాత్రమే పరలోకానికి వారసుడవుతాడు, హక్కుదారుడవుతాడన్న సంగతి పౌలు ఈ వచ్చిన భాగాన్ని మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాడు. ఆ తదుపరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాగూ వాక్యం చెబుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు మాట్లాడుతూ ఇలాగ చెప్పాడు. 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలిసినట గుడ్డితనము కలగజేసెను అనే మాట రాయబడింది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకు నిమిత్తం అంట ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? అవిశ్వాసమైన వారి మనోనేత్రముల గుడ్డితనాన్ని కలగజేస్తుంది. వెలుగు ప్రకాశింపకుండా, వెలుగును చూడకుండా ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతాను అవిశ్వాసంతో ఉన్న వారికి గుడితనాన్ని కలగజేస్తుందని వచ్చిన భాగాలు తెలియజేస్తాయి. 5-6 వచనాల్లో అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను అన్నమాట ఉంది. వినండి, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించినాడు. ఎక్కడ ప్రకాశించాడు? హృదయాల్లో ప్రకాశించాడంట. పౌలు అంటున్నాడు, మా హృదయాల్లో ప్రకాశించినాడు ఆయన. మా హృదయాలు అంధకారమైనవి, అంధకారం తలుముకున్న మా హృదయాలు. అయితే ఆయన మా హృదయాలను ప్రకాశించాడు, మా హృదయాల్లో ఉన్నాడు ఆయన అని పౌలు చెబుతున్నాడు. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గురించి మేము యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అని పౌలు జ్ఞాపకానికి తెచ్చినాడు. సోదరులారా, మన హృదయములో వెలుగు ప్రకాశించాలా, అది దేవుడు కోరుకుంటున్నాడు. హృదయాలు చీకటిమయమైపోయినాయి, హృదయాలు అపవాది సంబంధమైంది. కాబట్టి ఈ హృదయములో యేసుక్రీస్తు ప్రవేశిస్తే చీకటంతా తొలగిపోతుంది, వెలుగు మన హృదయంలో ప్రకాశిస్తూ ఉంది. ఇంతకుముందు ఒక 10-20 ఏళ్ల క్రితం ఒక పత్రిక ఉండేటువంటిది. ఏమిటా పత్రిక అంటే, పత్రిక మీద హృదయం వేస్తారు. హృదయం వేసి ఆ హృదయములో మరి ఇరుపక్కల కదా పాము, తేలు, పంది ఇవల్ల పెట్టింటారు. అంటే ఇవల్ల కూడా చీకటి సంబంధించినవి అన్నమాట. ఎప్పుడైతే వెలుగు ప్రకాశిస్తుందో ఆ హృదయంలో ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే తాను అంధకారంలో ఉంటాడో అన్నీ కూడా హృదయంలోకి వచ్చేటువంటి ఆ విధంగా ఒక పత్రిక నిర్మించి ముద్రించి విడుదల చేసినారు ఆ దినాల్లో, హృదయము అనే పత్రిక. కాబట్టి
ఆయన మన హృదయాల్లో ప్రకాశింపాలి అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచేవారుగా ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఎఫెసీ పత్రికలో పౌలు ఈ విధంగా చెప్పినాడు. ఆ మాట మనం చూద్దాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5, 8, 9 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక జ్ఞాపకం చేద్దాం. 5వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుదాం. 8, 9 వచనాలు. మీరు పూర్వము అందు చీకటై ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటితో కనబడుచు ఉన్నది అనే మాట ఉంది. మునుపు అనే మాట ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తున్న లేఖ. ఏమిటంటే, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మునుపు అంటే దేవుని ఎరగనప్పుడు చీకటి, ఇప్పుడంటే క్రీస్తుని ఎరిగిన తర్వాత మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు అనే పదం ఉంది. తర్వాత 9వ వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, రెండవది నీతి, మూడవది సత్యమను వాటిలో కనబడుచు ఉంది. వెలుగు ఫలం, వెలుగు ఉంటే దానికి ఫలితాలు మనకు 3 కనిపిస్తాయి. ఒకటవది మంచితనం, రెండవది నీతి, మూడవది సత్యమను వాటిలో కనబడుచు ఉంది అనే పదాన్ని పౌలు ఇక్కడ రాశాడు. కాబట్టి వెలుగు సంబంధులు ఫలాన్ని ఇచ్చేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతోంది. మంచితనము, నీతి అనేది విశ్వాస జీవితంలో ఉండాలి. వెలుగును ఆపాదించే వాళ్ళు లేదా వెలుగును కలిగి ఉన్న వాళ్ళలో ఈ 2 విషయాలు లేదా ఈ 3 విషయాలు ఉంటాయి అని చెప్పినాడు పౌలు. తదుపరి చూడండి, 13వ వచనం 14వ వచనం చదువుదాం. 13, 14 వచనం చదువుకుందాం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. 14వ వచనంలో అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచునని ఆయన చెప్పుచున్నాడు అనే మాట ఉంది. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము. నిద్రించేవాడు మేలుకోవాలంట, లేవాలి. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచూ ఉన్నాడు. క్రీస్తు మన మీద ప్రకాశించాలి. క్రీస్తు మన మీద ప్రకాశించునని పౌలు ఎఫెసీ సంఘానికి చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ఆయన ప్రకాశించాలంటే ఆయన ఏమై ఉండాలి? ఆయన వెలుగై ఉండాలి. ఆయన వెలుగై ఉంటేనే అంధకారంలో ఆయన ప్రకాశించగలుగుతాడు. ఆయన వెలుగు కాకపోతే కనుక ప్రకాశించడానికి వీలు కాదు. అందుకోసమే నేను లోకమునకు వెలుగును అని అన్నాడు. ఒక మాట చూడండి, చివరిగా ఈ మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16లో పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16లో వ్రాయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక, ఆమేన్ అనే పదము ఇందులో కనిపిస్తూ ఉంది. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు ప్రభు? రాయబడిన మాట సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడట. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, ఆయన మాత్రమే ఉన్నాడు. తదుపరి రాయబడిన మాట ఏంటంటే, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. చూడలేడు, చూడనేరడు. ఆయనకు ఘనతయు
శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమెన్ అనే పదం ఉంది. అమరత్వములో ఉన్నటువంటి దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టాడు. అవునా? మహిమను విడిచిపెట్టినాడు. ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఈ లోకములో 33 సంవత్సరాలు ఆయన జీవించినాడు. ఆయన లోకానికి వెలుగుగా ఆయన ప్రకాశించాడు. నేను లోకమునకు వెలుగును అని ప్రభు చెప్పిన మాటను బట్టి ఆయన వెలుగయ్యున్న దేవుడు అనే పదాన్ని మనకు యోహాను పత్రికలో యోహాను మనకు పరిచయాన్ని చేస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. అందుకని దేవుడు వెలుగై ఉన్నాడు అని అన్నాడు. ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. ఆయన వెలుగైన దేవుడు కాబట్టి ఆయనలో చీకటి లేదు. మనలో అయితే కొంతకాలం వెలుగు, కొంతకాలం చీకటిగా మనం బతుకుతూ ఉంటాం. బాగున్నప్పుడు వెలుగు ప్రకాశిస్తాం, కొంచెం బాగలేకపోతే కనుక మళ్ళా ఆరిపోతాం. అవునా? ఈ జీవితం మన జీవితం. కానీ వెలుగైన దేవుని యొక్క ఆ వెలుగు ప్రకాశం మన హృదయాల్లో ప్రకాశిస్తే గనక నిరంతరము వెలుగుతాం. మీ దీపము వెలుగుచుండనీయుడి అన్న మాట రాయబడింది. అందును బట్టి ఆయన వెలుగై ఉన్న దేవుడు అన్న సంగతిని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ వెలుగును మనం కలిగి ఉన్నాం. ఆ వెలుగైన ప్రభువును మనం కలిగి ఉన్నాం. మనము ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, గణపరుస్తున్నాం. కాబట్టి ఇదే వెలుగు ఇంత మాత్రమే కాకుండా మనం చనిపోయేంత కూడా ఈ వెలుగు మనలో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ, ప్రభు వెలుగై ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ వెలుగులో మనము నడుచుదాం. వెలుగుండగానే మీరు నడవండి అని అన్నాడు కదా. చీకడైతే ఎవడు నడవలేడు. కాబట్టి వెలుగుండగానే దీపం మారిపోకముందే మనము ప్రభునందు విశ్వాసం ఉంచేవారుగా, విశ్వాసం ఉంచిన వాళ్ళు తుదవరకు ఆ వెలుగు కలిగి బ్రతకాలని దేవుని వాక్యం చెబుతుంది. ఆ విధంగా చేయడానికి దేవుడే మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడని రాయబడిన మాటను బట్టి ప్రభువా, ఈ దినమున మేము ధ్యానం చేయడం చూపిన కృపకై స్తోత్రం. నువ్వు వెలుగైన దేవుడవు, అంధకారములో ప్రకాశించే దేవుడవు, చీకట్లో ప్రకాశించే దేవుడవు, మా హృదయాల్లో ప్రకాశించే దేవుడవు. నీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. అట్టి వెలుగును కలిగి ఉన్న మేము ధనులమని చెప్పుకుంటున్నాం. నిజమే తండ్రి, మీకు స్తోత్రాలు. వెలుగులో మేము నడుస్తూ మరికొందరిని నడిపిస్తూ నీ రాజ్యం చేరే కృప దయచేయమని, సహాయము చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.